ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ ఉన్న ప్రతి ఒక్కరు హౌ టు మేక్ మనీ ఆన్‌లైన్ అని సెర్చ్ చేస్తున్నారు. కానీ ఆన్‌లైన్‌లో మనీ సంపాదించాలంటే ఖచ్చితంగా ఈ 3 థింగ్స్ మనకి తెలిసుండాలి. హాయ్! దిస్ ఈజ్ రవికుమార్ భువనగిరి, డిజిటల్ కోచ్. నేను 7 ఇయర్స్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా వర్క్ చేసి, తర్వాత నా జాబ్‌ని క్విట్ చేసి డిజిటల్ కోచ్‌గా నేను నా జర్నీని స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈ 3 థింగ్స్‌లో ఫస్ట్ ఏంటంటే స్కిల్. ఈ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. స్కిల్ లేకపోతే మనం ఏం చేయలేం. ఒకవేళ స్కిల్ అనేది లేకపోతే మనం ఇమ్మీడియేట్‌గా కొంత మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. కానీ తర్వాత ముందుకెళ్ళలేం. కాబట్టి ఒక స్కిల్ అనేది ఉండాలి. సపోజ్ ఒక గ్రాఫిక్ డిజైనర్ అయ్యుండొచ్చు. లేదంటే ఒక స్టాక్ మార్కెట్ ఎక్స్‌పర్ట్ అయ్యుండొచ్చు. లేదంటే ఒక వీడియో ఎడిటింగ్ అయ్యుండొచ్చు. లేదు ఒక క్యాన్వా టీచర్ అయ్యుండొచ్చు. లేదంటే ఒక యోగా టీచర్, డ్రాయింగ్ టీచర్ సంథింగ్ మీకేదన్నా ఒక స్కిల్ అనేది ఈవెన్ సోషల్ మీడియా మార్కెటింగ్ అయ్యుండొచ్చు. ఇలా ఏదైనా ఒక స్కిల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. స్కిల్ లేకపోతే మనం ముందుకెళ్ళలేము అండ్ మనీ అనేది సంపాదించలేము. నెంబర్ 1 స్కిల్ అనేది ఒకవేళ లేకపోతే మీరు ఇంప్రూవ్ చేసుకోండి. ఏదైనా ఒక కోర్స్ జాయిన్ అవ్వండి. మీ స్కిల్‌ని ఇంప్రూవ్ చేసుకోండి. ఆ స్కిల్ మీద ఎక్కువ వర్క్ చేయండి. ఓకే. నెంబర్ 2 కన్సిస్టెన్సీ. ఈ స్కిల్ ఉన్నప్పటికీ కన్సిస్టెన్సీ అనేది లేకపోతే మనం మనీ సంపాదించలేము. ఎస్పెషల్లీ ఆన్‌లైన్‌లో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా ఒక వర్క్ చేస్తుంటే ఆ వర్క్‌ని ఒకరోజు చేసి రెండో రోజు చేయకపోతే మనకి అది కంప్లీట్ అనేది అవ్వదు. కాబట్టి ఇక్కడ కూడా కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మీకు హార్డ్ వర్క్ చేసే ఒక ఎబిలిటీ ఉన్నప్పటికీ, లేదు ఒక స్కిల్ ఉన్నప్పటికి కూడా కన్సిస్టెన్సీ అనేది లేకపోతే ఖచ్చితంగా మీరు ముందుకెళ్ళలేరు. చాలా టైం పడుతుంది అండ్ సక్సెస్ అవ్వడం కూడా చాలా కష్టమవుతుంది. కాబట్టి ఈ కన్సిస్టెన్సీ అనేది కూడా మనకి అందరికీ పుట్టుకతోటి వచ్చేది కాదు. దీన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. నేను నా జర్నీలో ఈ కన్సిస్టెన్సీ, ఈ స్కిల్ అనేవి ఇవన్నీ నేను ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాను. కాబట్టి మీ ముందు ఇలా మాట్లాడగలుగుతున్నాను. నెంబర్ 3 సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ చెప్పిన రెండిటితో పాటు ఇది కూడా ఖచ్చితంగా ఉండాలి. ఎగ్జాంపుల్‌కి మనం ఒక 10థ్ క్లాస్ పాస్ అవ్వాలి అంటే ఒక 6 సబ్జెక్ట్స్ గాని సంథింగ్ ఉంటాయి. ఆ 6 సబ్జెక్ట్స్‌లో ఏదో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా మనం ఫెయిల్ అయినట్టే. ఇక్కడ కూడా మనకి ఇప్పుడు నేను చెప్పబోయే థర్డ్ స్టెప్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది కూడా ఫాలో అవ్వాలి. అదే బిజినెస్ మైండ్‌సెట్. ఈవెన్ మనం ఆన్‌లైన్‌లో మనీ ఎర్న్ చేయాలంటే ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ చేయకపోయినప్పటికీ కూడా ఇది ఒక జాబ్ లాగా కాకుండా దీన్ని ఒక బిజినెస్ లాగా ట్రీట్ చేయాలి. ఎందుకంటే జాబ్‌లో మనకి 30 డేస్‌కి సాలరీ వస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు. జాబ్‌లో మీకు లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. కానీ ఇక్కడ మీరు ఒక్కసారి ఇక్కడ సక్సెస్ అయితే మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ మల్టిపుల్ వేస్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది వస్తుంది. దాంతో పాటు మీకు రికగ్నిషన్ వస్తుంది. ఇంకా చాలా విధాలుగా మీరు మనీ అనేది ఎర్న్ చేసే అవకాశం అనేది వస్తుంది. కాబట్టి ఇది ఒక బిజినెస్ లాగా మీరు ట్రీట్ చేయాలి. ఎందుకంటే బిజినెస్ అనేది ఆల్ ఆఫ్ ఏ సడెన్‌గా మనం పెట్టిన వెంటనే పికప్ అనేది అవ్వదు. ఎవరైనా సరే ఎంత అమౌంట్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసినా దానికంటూ ఒక స్పెసిఫిక్ టైం అనేది ఇవ్వాలి. అట్లా ఇక్కడ కూడా మనం ఒక స్పెసిఫిక్ టైం అనేది ఇవ్వాలి. 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ ఇలా టార్గెట్ పెట్టుకొని ఈ టార్గెట్ ప్రకారం మనం వర్క్ చేయాలి. ఇలా చేస్తేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. వన్స్ మీరు ఒక దగ్గర సక్సెస్ అయిన తర్వాత మీకు మల్టిపుల్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. యాహ్! నిజంగా ఇలా మల్టిపుల్ ఆపర్చునిటీస్ అనేవి నేను కూడా చూసాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అయితే ఇప్పుడు మీరేం చేయాలి? సో, ఫస్ట్ వన్ స్కిల్ అనేది నేర్చుకోండి. సెకండ్ వన్ మీరు కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయండి. ఈవెన్ స్కిల్ ఉన్నప్పటికీ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. అది మీరు ఫాలో అవ్వాలి. థర్డ్ వన్ బిజినెస్ మైండ్‌సెట్. ఈ బిజినెస్ మైండ్‌సెట్ అనేది నేను చెప్పినట్టు చాలా ఇంపార్టెంట్. మీరు గనక ఈ బిజినెస్ మైండ్‌సెట్ లేకపోతే మధ్యలో క్విట్ అయిపోతారు. ఎందుకు అంటే బిజినెస్ మైండ్‌సెట్ అనేది లేకపోవడం వల్ల మీరు మనీ మీద మాత్రమే ఫోకస్ చేయడం వల్ల మీరు తొందరగా ముందుకనేది వెళ్ళలేరు. సో, ఈ 3 థింగ్స్‌లో మీకు ఎక్కడైతే మీరు వెనకబడి ఉన్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి యూజ్‌ఫుల్ అండ్ ఇంపార్టెంట్ కంటెంట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అండ్ దీనికి సంబంధించి మీరు ఏ విధంగా మీ నీచ్ అనేది క్లారిటీ ఏ విధంగా తీసుకురావాలి అండ్ ఆన్‌లైన్‌లో మనీ అనేది ఏ విధంగా ఎర్న్ చేయాలి, హై ఇన్‌కమ్ స్కిల్స్ ఏంటి, డిజిటల్ ప్రొడక్ట్స్ ఎలా మనం క్రియేట్ చేయాలి, వీటికి సంబంధించి నేను వెబినార్ కండక్ట్ చేస్తున్నాను. ఈ వెబినార్‌లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను.
అందులో జాయిన్ అవ్వండి. మీకు అక్కడ లింక్ వస్తుంది, మీరు వెబినార్కి అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రవికుమార్ భువనగిరి.